ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మాక్స్వెల్ ఈక్వేషన్స్ అనేటువంటి లెసన్ని స్టార్ట్ చేసాం. అందులో మాక్స్వెల్ ఈక్వేషన్స్ 4 ఈక్వేషన్స్ని కూడా మనం డెరైవ్ చేయడం జరిగింది. తర్వాత వచ్చి క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ ఏమో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మనం రెండు రకాలుగా డెరైవ్ చేయొచ్చు. కార్నాట్ ఎఫిషియన్సీ నుంచి అలాగే మాక్స్వెల్ ఈక్వేషన్స్ ఉపయోగించుకుని రెండు ప్రాసెస్లు ఉన్నాయి దీనికి. అదేమో రెండు మెథడ్స్ ఉన్నాయి. అందులో ఒక మెథడ్ చూసినప్పుడు మెథడ్ 1 అనుకోండి. ఒక పద్ధతి ఏంటి, కార్నాట్ ఇంజిన్ ఉపయోగించుకుని కార్నాట్ ఎఫిషియన్సీ ఈక్వేషన్ ఉపయోగించి డెరైవ్ చేయడం. ఇంకొక పద్ధతి ఏంటి, ఇంకో మెథడ్ ఏంటి, మాక్స్వెల్ ఈక్వేషన్స్ ఉపయోగించుకుని. అదేవిధమ్మా ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ మెన్షన్ చేయలేదు, డెరైవ్ క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ అన్నాడు తప్ప బేస్డ్ ఆన్ కార్నాట్ ఎఫిషియన్సీ లేదా మాక్స్వెల్ ఈక్వేషన్స్ అడగలేదు అనుకోండి. రెండిట్లో ఏది రాసినా పర్వాలేదు, మీరు మార్క్స్ ఇస్తారు. అదేవిధంగా డెరైవ్ క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ అడిగి వదిలేస్తే మీరు కార్నాట్ ఇంజిన్ ఉపయోగించుకున్నా రాయొచ్చు లేదా మాక్స్వెల్ ఈక్వేషన్ ఉపయోగించుకుంటే రెండిట్లో ఏ పద్ధతి రాసినా పర్వాలేదు. అలా కాకుండా డెరైవ్ క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ బై యూజింగ్ కార్నాట్ ఎఫిషియన్సీ ఈక్వేషన్ కానీ లేదా డెరైవ్ క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ ఫ్రమ్ మాక్స్వెల్ ఈక్వేషన్ క్వశ్చన్లో మెన్షన్ చేసినట్లయితే అప్పుడు ఏ మెథడ్ అయితే అడిగాడో ఆ మెథడే రాయాలి మీరు. అదేవిధమ్మా ఓకే చూడండి, ఇప్పుడు క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ని కార్నాట్ ఇంజిన్ ఉపయోగించి కార్నాట్ ఎఫిషియన్సీ ఈక్వేషన్ ఉపయోగించి మనం డెరైవ్ చేద్దాం. అసలు క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ ఏంటి, ఒక లిక్విడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ ప్రెజర్తో ఏ విధంగా చేంజ్ అవుతుంది. అదేవిధమ్మా ఒక లిక్విడ్ని తీసుకున్నప్పుడు దాని మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ, అదేవిధమ్మా ఒక సాల్ట్ యొక్క మెల్టింగ్ పాయింట్ కానీ లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ కానీ ప్రెజర్తో ఏ విధంగా చేంజ్ అవుతుంది, dP/dt వాల్యూని కాల్కులేట్ చేయడానికి మనకి క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ అంటే ఉపయోగపడుతుంది. దీనికోసం ఏం చేస్తారంటే ABCD అనేటువంటి ఒక ఐసోథర్మల్ కర్వ్ తీసుకోండి కార్నాట్ ఇంజిన్లో. అదేవిధమ్మా x యాక్సిస్ మీద ఏమో వాల్యూమ్, y యాక్సిస్ మీద ప్రెజర్ తీసుకుని ABCD అనేటువంటి ఒక ఐసోథర్మల్ కర్వ్ తీసుకొని ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్ T టెంపరేచర్ దగ్గర ఉంది. అదేవిధంగా ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్ అని T టెంపరేచర్ దగ్గర ఉంది. అలాగే ఆ తర్వాత A', B', C', అనేటువంటి ఇంకో ఐసోథర్మల్ కర్వ్ తీసుకోండి. A', B', C', అనేటువంటి ఇంకో ఐసోథర్మల్ కర్వ్ తీసుకోండి. ఏమో ఇప్పుడు ఈ కార్నాట్ సైకిల్ కంప్లీట్ అవ్వాలి అంటే కార్నాట్ సైకిల్లో ఏముంటాయి, రెండు ఐసోథర్మల్ ప్రాసెస్ ఉంటాయి, అలాగే రెండు ఎడియాబాటిక్ ప్రాసెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎడియాబాటిక్ ప్రాసెస్లు అనేటువంటి రావడం కోసం ఏం చేస్తున్నాం, ఈ కర్వ్స్ని ఇలా కలపండి. ఈ కర్వ్స్ని కలిపినట్లయితే మనకి ఈ కర్వ్స్ని కలపండి. ఇవి రెండు ఎడియాబాటిక్ ప్రాసెస్లు అనమాట. ఇక్కడ అంటే రెండు ఐసోథర్మల్ ప్రాసెస్లు వచ్చినాయి, రెండు ఎడియాబాటిక్ ప్రాసెస్లు వచ్చినాయి. ఈ కర్వ్ ఎక్కడ ఉంది, T-dt టెంపరేచర్ దగ్గర ఉంది. అదేవిధమ్మా ABCD కర్వ్ వర్కింగ్ సబ్స్టెన్స్ T టెంపరేచర్ దగ్గర ఉంటే A', అనే ఐసోథర్మల్ ప్రాసెస్లో అయితే వర్కింగ్ సబ్స్టెన్స్ ఎక్కడ ఉంది, T-dt టెంపరేచర్ దగ్గర ఉంది. ఓకే ఇక్కడ చూడండి, రెండు ఐసోథర్మల్ తీసుకున్నాం. ABCD అనేటువంటి ఐసోథర్మల్ ప్రాసెస్ ఒకటి, ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్ T టెంపరేచర్ దగ్గర ఉంది. అలాగే A', అనేటువంటి ఐసోథర్మల్ ప్రాసెస్ ఒకటి, అక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ అంటే సింక్ యొక్క టెంపరేచర్ ఎంత ఉందమ్మా, C-dt ఉంది. ఇక్కడ కార్నాట్ సైకిల్ కంప్లీట్ చేయడం కోసం ఏం చేసాం, రెండు ఎడియాబాటిక్ కర్వ్స్ని కూడా మనం గీయడం జరిగింది. BE అలాగే CF అనేటువంటి రెండు ఎడియాబాటిక్ కర్వ్స్ కూడా గీయడం జరిగింది. X యాక్సిస్ మీద వాల్యూమ్ని, Y యాక్సిస్ మీద ఏమో ప్రెజర్ని తీసుకొని మనం ఈ గ్రాఫ్ గీయడం జరిగింది. తర్వాత చూడండి, ఇక్కడ Bని మనం తీసుకున్న లిక్విడ్ యొక్క ఇనిషియల్ స్టేజ్ అనుకోండి. అదేవిధమ్మా మనం తీసుకున్న లిక్విడ్ యొక్క ఇనిషియల్ స్టేజ్ అంటే తొలి స్థితి ఎక్కడ ఉంది, B దగ్గర ఉంది. ఇప్పుడు ఆ తర్వాత లిక్విడ్ని మనం హీట్ చేసినట్లయితే అది దాని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, రైజ్ అవి లిక్విడ్ ఏమవుతుంది, వేపర్గా మారుతుంది. అదేవిధమ్మా
ఫస్ట్ వచ్చి రివర్సిబుల్ ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్. రివర్సిబుల్ ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్ దాన్ని బీసీతో డినోట్ చేస్తుంది. ఇక్కడ బి నుంచి సికి వెళ్ళలోకి మనం తీసుకునే లిక్విడ్ ఏమైంది, గ్యాస్గా కన్వర్ట్ అయింది లేదా వేపర్గా కన్వర్ట్ అయింది. దాని స్టేజ్ చేంజ్ అవుతుంది కాబట్టి మనం సప్లై చేసిన హీట్ Q1 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ లేటెంట్ హీట్గా రాసుకోవచ్చు. అంటే Q1 ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్గా రాసుకోవచ్చు. తర్వాత బి వచ్చేంటి రివర్సిబుల్ ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్, తర్వాత ఎడియాబాటిక్ ఎక్స్పెన్షన్. ఇక్కడ ఎడియాబాటిక్ ఎక్స్పెన్షన్లో ఈ వేపర్ యొక్క టెంపరేచరు T నుంచి ఏమవుతుంది, T-DTకి తగ్గడం జరుగుతుంది. అలాగే ప్రెషర్ కూడా P-DPకి తగ్గడం జరుగుతుంది. అర్థమైందమ్మా? ఎడియాబాటిక్ ఎక్స్పెన్షన్లో మనం తీసుకున్న లిక్విడ్ యొక్క టెంపరేచర్, అదే ఇక్కడ వేపర్ ఉంది కదా సి దగ్గర, ఆ వేపర్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది, సి నుంచి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎంత తగ్గుతుంది, దాని యొక్క టెంపరేచరు T నుంచి T-DTకి తగ్గుతుంది. అలాగే ప్రెషర్ కూడా ఏమవుతుందమ్మా, P నుంచి P-DPకి తగ్గడం జరుగుతుంది. అటువంటి ఇక్కడ జరిగే ఎడియాబాటిక్ ఎక్స్పెన్షన్ కదా, ఎడియాబాటిక్ ఎక్స్పెన్షన్లో మనం బయట నుంచి ఎలా హీట్ ఇవ్వం, అయినా అక్కడ తీసుకున్నటువంటి వేపర్ వర్క్ చేస్తుంది. అందువల్ల దాని టెంపరేచర్ T నుంచి T-DTకి, ప్రెషర్ P నుంచి P-DPకి తగ్గడం జరుగుతుంది. అర్థమైందమ్మా? తర్వాత నెక్స్ట్ ఎఫ్ఈ, సి వచ్చి ఎఫ్ఈ. ఎఫ్ఈ ఏంటి, ఐసోథర్మల్ కంప్రెషన్. అదేనమ్మా, ఐసోథర్మల్ కంప్రెషన్లో మనం తీసుకున్నటువంటి ఆ లిక్విడ్ అనేటువంటిది ఇక్కడ వేపర్గా మారింది కదా, ఆ వేపర్ మళ్ళీ ఏమవుతుంది, లిక్విడ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఏమో ఓకే. తర్వాత ఎఫ్ఈ అనేటువంటిది ఐసోథర్మల్ కంప్రెషన్. ఐసోథర్మల్ కంప్రెషన్లో ఈ వేపర్ అనేటువంటిది లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. తర్వాత డి ప్రాసెస్లో మళ్ళీ వచ్చి ఎడియాబాటిక్ కంప్రెషన్. ఎడియాబాటిక్ కంప్రెషన్ వల్ల ఆ లిక్విడ్ అనేది తిరిగి ఇనిషియల్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. 4 ప్రాసెస్లో ఈ మనం తీసుకున్నటువంటి ఆ లిక్విడ్ మీద వర్క్ జరగడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ జరిగిన వర్క్ డన్ ఎంత అంటే ఏరియా ఆఫ్ ది లూప్, అదేనమ్మా, లేదా ఏరియా ఆఫ్ ది కర్వ్. ఈ కర్వ్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసినట్లయితే అదే మనం తీసుకున్న లిక్విడ్ మీద జరిగినటువంటి టోటల్ వర్క్ ఈక్వేషన్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, therefore work done in cycle is equal to ఏం రాయొచ్చు, బీసీ ఇంటూ, ఇప్పుడు ఈ కర్వ్ నుంచి ఈ కర్వ్కి వచ్చిన చేంజ్ ఎంతమ్మా, డిపిఏ కదా, ప్రెజర్లో వచ్చిన చేంజ్ డిపి కదా, అంటే బీసీ ఇంటూ డిపిగా రాసుకోవచ్చు. అర్థమైందమ్మా? లేదు వర్క్ డన్ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ అన్నట్లయితే ఏం రాయొచ్చు, m ఇంటూ V2 మైనస్ V1. అర్థమైందా? ఇక్కడ బీసీ అంటే వాల్యూమ్లో వచ్చే చేంజ్ కదా, గ్యాస్ యొక్క మాస్ m అనుకున్నట్లయితే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, m ఇంటూ V2 మైనస్ V1 ఇంటూ ప్రెషర్ డిపి. అంటే వర్క్ డన్ కట్టాం, వర్క్ డన్ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ V2 మైనస్ V1 ఇంటూ డిపిగా రాయొచ్చు. ఇప్పుడు కార్నాట్ ఇంజిన్ ఎఫిషియన్సీ ఏటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, వర్క్ డన్ బై హీట్ సప్లై టు సిస్టమ్ కదా, dW బై Q1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1. అవునా? ఇక్కడ T2 అంటే T2 బదులు ఏం రాయొచ్చు, T-DT బై T1 అంటే ఏం రాయొచ్చమ్మా, T రాయొచ్చు. అప్పుడు ఏటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, T-T ప్లస్ DT బై T. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏటా ఈక్వల్ టు dW బై Q1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏటా అంటే dW బై Q1 కదా, therefore dW బై Q1 ఈజ్ ఈక్వల్ టు dt బై T. కనుక Q1 అంటే ఏమనుకున్నాం, ml, మాస్ ఇంటూ లేటెంట్ హీట్ కదా, dW బై ml ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, dt బై T రాయొచ్చు. ఇప్పుడు దీని నుంచి dW అంటే ఏమొచ్చింది మనకి, dW అంటే ఏమనుకున్నాం, m ఇంటూ V2 మైనస్ V1 ఇంటూ dP బై ml ఈజ్ ఈక్వల్ టు dt బై T. m క్యాన్సిల్ అయిపోతుంది, మనకు కావాల్సింది ఏంటి, లేటెంట్ హీట్ కదా, therefore ఇప్పుడు దీని నుంచి dP బై dt ఫైండ్ అవుట్ చేద్దాం. dP బై dt ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, L బై T ఇంటూ V2 మైనస్ V1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే dP బై dt ఈజ్ ఈక్వల్ టు
L/T ఇంటూ V2 - అంటే చూడండి ఒక గ్యాస్ యొక్క లేటెంట్ హీట్ అనేటువంటి ప్రెజర్తో చేంజ్ అవుతుంది. అర్థమైందమ్మా? గ్యాస్ యొక్క ప్రెజర్ చేంజ్ అవుతున్నట్లయితే ఆటోమేటిక్గా లేటెంట్ హీట్ అనేటువంటి చేంజ్ అవుతుందని చెప్పి ఈ క్లాసియస్ కెప్రాన్ ఈక్వేషన్ ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట. అమ్మా దీన్ని కార్నాట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని ఉపయోగించుకుని మనం డెరైవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదే ఈక్వేషన్ని మాక్స్వెల్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని డెరైవ్ చేద్దాం. ఓకే, Clausius-Clapeyron equation based on Maxwell equations. మాక్స్వెల్ ఈక్వేషన్ ఉపయోగించుకుని ఈ క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ డెరైవ్ చేయొచ్చు. ఎగ్జామ్లో మనకి మెథడ్ మెన్షన్ చేయకపోతే ఈ ప్రాసెస్ రాసిన పర్వాలేదు, ముందర చెప్పిన ప్రాసెస్ రాసిన పర్వాలేదు, మీకు రెండింటిలో ఏది కన్వీనియంట్గా ఉంటే అది రాయండి. సాధారణంగా ఈ మెథడ్ మెన్షన్ చేయడు, డెరైవ్ క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ మాత్రమే ఎక్కువగా అడుగుతుంది జరుగుతుంది. మెథడ్ మెన్షన్ చేయట్లేదు కాబట్టి మీ కన్వీనియంట్ని బట్టి చదువుకోండి. ఏమా ఇప్పుడు మాక్స్వెల్ ఈక్వేషన్ ఉపయోగించుకుని క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ ఏ విధంగా డెరైవ్ చేయాలో చూద్దాం. ఇంకే నెక్స్ట్ క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ని మాక్స్వెల్ ఈక్వేషన్ ఉపయోగించి డెరైవ్ చేయడం కోసం మాక్స్వెల్ సెకండ్ రిలేషన్ తీసుకోండి. ఫ్రమ్ మాక్స్వెల్ సెకండ్ రిలేషన్ then my Maxwell second relation into dou S by dou Tv is equal to dou P by dou Tv is equal to dou S by dou Vt. అదేనమ్మా మాక్స్వెల్ సెకండ్ రిలేషన్ వచ్చి మనకి dou P by dou Tv is equal to ఏం రాయొచ్చు, dou S by dou Vt. ఇప్పుడు దీన్ని రెండు వైపులా ఏం చేస్తారంటే టెంపరేచర్తో మల్టిప్లై చేయండి. మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ విత్ T. అమ్మా రెండు వైపులా Tతో మల్టిప్లై చేసినట్లయితే T ఇంటూ dou P by dou Tv is equal to ఏం రాయొచ్చు, T ఇంటూ dou S by dou Vt. అప్పుడు దీన్ని T ఇంటూ dou P by dou Tv is equal to Tని లోపల పంపేస్తే T ఇంటూ dou S by dou T టీగా రాసుకో. థర్మోడైనమిక్స్ సెకండ్ లా ప్రకారం dou Q is equal to TdS కదా. T ఇంటూ dou P by dou Tv is equal to dou Q by dou Vt. Since from thermodynamics second law dou Q is equal to T dou S. ఏమో దాని ప్రకారం రాసాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, dou P by dou Tv కదా, అందుకు టెంపరేచర్ అటువైపు పంపేయండి. టెంపరేచర్ అటువైపు పంపేస్తే dou P by dou Tv is equal to 1 by T into dou Q by dou Vt. ఇక్కడ మా సిస్టమ్ సప్లై చేసిన హీటే లేటెంట్ హీట్ అయినట్లయితే అంటే dou Q is equal to L. అలాగే dou V అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్, dou V is equal to V2 - V1 అనుకున్నట్లయితే కనుక కూడా ఈక్వేషన్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఆ ఈక్వేషన్ ఇప్పుడు ఎలా మారుతుంది మనకి, dou P by dou T, ఇంకా కింద సఫిక్స్లో V రాయవలసిన పని లేదు కదా ఇంకేమో. 1 by T ఇంటూ dou Q అంటే L, dou V అంటే V2 - V1. అదేనమ్మా అంటే dou P by dou T is equal to ఏం రాయొచ్చు, L by T ఇంటూ V2 - V1. మా కార్నాట్ ఇంజిన్ ఉపయోగించుకుని కట్టినప్పుడు కూడా ఇదే ఈక్వేషన్ వచ్చింది కదా. అంటే మీరు ఈ పద్ధతిలో చేసినా లేదు కార్నాట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని ఉపయోగించి చేసినా పర్వాలేదు, రెండింటిలో ఏదో పద్ధతిలో చేయండి. ఏమా ఇప్పుడు చేంజ్ ఇన్ ప్రెజర్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ dou P by dou T ఈక్వల్ టు ఏమొచ్చినామో L by T ఇంటూ V2 - V1 అనేటువంటి రావడం జరిగింది. ఇప్పుడు ఈ క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ యొక్క అప్లికేషన్స్ చూద్దాం, దానికి ఉపయోగాలు ఏంటి, అప్లికేషన్స్ చూద్దాం. అర్థమైంది కదా ఇది. ఇంకే ఈక్వేషన్ ఏమొచ్చింది, dou P by dou T is equal to L by T ఇంటూ V2 - V1. ఇది క్లాసియస్-క్లాపెరాన్ యొక్క ఫైనల్ ఈక్వేషన్, dou P by dou T ఈక్వల్ టు L by T ఇంటూ V2 - V1. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుని గ్యాసెస్ యొక్క మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ టెంపరేచర్తో ఏ విధంగా చేంజ్ అవుతుందో, ప్రెజర్తో ఏ విధంగా చేంజ్ అవుతుందో చెప్పడానికి మనకి ఈ ఈక్వేషన్ ఉపయోగపడుతుంది. ఒకసారి చూద్దాం. ఇంకా ఇప్పుడు క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ యొక్క అప్లికేషన్స్ చూద్దాం.
ఆ అప్లికేషన్స్లో ఫస్ట్ అప్లికేషన్ వచ్చి ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ది మెల్టింగ్ పాయింట్. ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద మెల్టింగ్ పాయింట్. అర్థమైందమ్మా? ఓకే, ఫస్ట్ అప్లికేషన్ వచ్చి ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద మెల్టింగ్ పాయింట్. అంటే ఒక లిక్విడ్ తీసుకున్నప్పుడు లేదా సాల్ట్ తీసుకున్నప్పుడు దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది ప్రెషర్తో ఏ విధంగా చేంజ్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ఇందులో రెండు కేసెస్ వస్తాయి. అర్థమైందా? మెల్టింగ్ పాయింట్ అంటే ఏంటి? సాలిడ్స్కి వస్తుంది, అవునా? సాలిడ్ అనేది కరిగి లిక్విడ్గా మారినప్పుడు దాని యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది ప్రెషర్తో ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఇప్పుడు సాలిడ్స్లో మళ్ళీ మనకి రెండు రకాలు ఉంటాయి. ఏంటి? కొన్ని సాలిడ్స్ హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతాయి, కొన్ని సాలిడ్స్ హీట్ చేస్తే కాంట్రాక్ట్ అవుతాయి. అదేందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్కి వ్యాక్స్, సల్ఫర్ ఇలాంటివి తీసుకున్నట్లయితే హీట్ చేస్తే ఏమవుతాయి? కాంట్రాక్ట్ అవుతాయి, సంకోచిస్తాయి. అదేందమ్మా? చూడండి, ఇక్కడ వ్యాక్స్ అలాగే సల్ఫర్ ఇలాంటి వాటిని హీట్ చేసినట్లయితే అవి ఎక్స్పాండ్ అవుతాయమ్మా. సారీ, ఇక్కడ అంటే వ్యాక్స్ ఒకటి, సల్ఫర్ ఒకటి, ఇలాంటి వాటిని హీట్ చేసినట్లయితే అవి ఏమవుతాయి? ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఎక్స్పాండ్ అవుతుంది అంటే దాని అర్థం V2 అనేటువంటి V1 కన్నా ఎక్కువనే కదా, V2 గ్రేటర్ దాన్ V1 అనే కదా, అందువల్ల ఈ వాల్యూ పాజిటివ్ అవుతుంది. అంటే దాని అర్థం ప్రెషర్ రైజ్ అవుతున్నట్లయితే దాని యొక్క మెల్టింగ్ పాయింట్ కూడా పెరుగుతుంది. అదే ఐస్ తీసుకున్నారు అనుకోండి, ఐస్ తీసుకున్నట్లయితే ఐస్ అనేది హీట్ చేస్తే కాంట్రాక్ట్ అవుతుంది, సంకోచిస్తుంది. అంటే దాని వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, అంటే V2 లెస్ దాన్ V1 అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ నెగిటివ్ అవుతుంది. అంటే ఐస్ లాంటి వాటికి ప్రెషర్ పెరిగినట్లయితే కనుక మెల్టింగ్ పాయింట్ అనేటువంటి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. వ్యాక్స్, సల్ఫర్ లాంటి మెటీరియల్స్కి అయినట్లయితే ప్రెషర్ పెరిగితే మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అర్థమైందమ్మా? ఓకే, తర్వాత ఎఫెక్ట్ ఆన్ చేంజ్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ది బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ లిక్విడ్స్. అన్ని లిక్విడ్స్ కూడా హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది, అంటే దాని మెల్టింగ్ పాయింట్ అనేది రేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి dP/dT వాల్యూ పాజిటివ్ అవుతుంది. అంటే దాని అర్థం ప్రెషర్ పెరిగినట్లయితే అన్ని లిక్విడ్స్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది పెరగడం జరుగుతుంది. అర్థమైందమ్మా? అదే మెల్టింగ్ పాయింట్ అయితే మాత్రం మనం తీసుకున్నటువంటి మెటీరియల్ ఎక్స్పాండ్ అవుతుందా, కాంట్రాక్ట్ అవుతుందా దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. కొన్ని మెటీరియల్స్ హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది, వ్యాక్స్ లాంటివి. దానికి ప్రెషర్ అనేటువంటిది పెరిగినట్లయితే దాని మెల్టింగ్ పాయింట్ L అనేది కూడా పెరుగుతుంది. అదే ఐస్ లాంటి మెటీరియల్స్ తీసుకుంటే హీట్ చేస్తే కాంట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి దానికి వాల్యూమ్ మైనస్లో వస్తుంది, కాబట్టి ప్రెషర్ అనేటువంటిది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ప్రెషర్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో లేటెంట్ హీట్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అది ఈ క్లాసియస్-కాప్రాన్ ఈక్వేషన్ యొక్క అప్లికేషన్స్ అన్నమాట. అందుకని క్లాసియస్-కాప్రాన్ ఈక్వేషన్ చెప్పేది ఏంటి అంటే ప్రెషర్తో మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి. మనం తీసుకున్నటువంటి లిక్విడ్ కానీ సాలిడ్ కానీ వాల్యూమ్ రేజ్ అయినట్లయితే ఈ వాల్యూ ప్లస్ వస్తుంది, కాబట్టి ప్రెషర్తో ఆ పాయింట్ పెరుగుతున్నట్టుగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇంకే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్. అంటే వాయువు యొక్క రెండు విశిష్టోష్ణాల యొక్క నిష్పత్తి అన్నమాట. రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్స్. ఇలా స్పెసిఫిక్ హీట్ అంటే ఏం చెప్తున్నాం? ద హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ టు 1 degree సెంటీగ్రేడ్. అదేందమ్మా? ఓ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ 1 degree సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన హీట్ని మనం స్పెసిఫిక్ హీట్గా చెప్పడం జరుగుతుంది. అయితే సాలిడ్స్కి అయితే 1 degree సెంటీగ్రేడ్ పెంచడం పెద్ద కష్టమేం కాదు. కానీ మీరు గ్యాసెస్కి అయినట్లయితే గ్యాస్ని హీట్ చేసినప్పుడు దాని ప్రెషర్, వాల్యూమ్ రెండూ చేంజ్ అవుతున్నాయి. కాబట్టి గ్యాస్ యొక్క టెంపరేచర్ 1 degree సెంటీగ్రేడ్ పెంచాలి అంటే అయితే ప్రెషర్ అయినా లేదా వాల్యూమ్ అయినా కాన్స్టెంట్గా ఉండాలి. కాబట్టి గ్యాస్కి సంబంధించి రెండు స్పెసిఫిక్ హీట్లు రావడం జరుగుతుంది. అది స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఒకటి, దాన్ని CV తోటి నోట్ చేస్తాం. అలాగే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్.
దాన్ని సిపితో డినోట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ ప్రెజర్ వాల్యూమ్ సివి ఒకటి, అలాగే స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ ప్రెజర్ సిపి ఒకటి. అంటే స్థిర కణపరిమాణం వద్ద వాయు విశిష్టోష్ణం ఒకటి, స్థిర పీడనం వద్ద వాయు విశిష్టోష్ణం ఒకటి. ఇక్కడ మోలార్ స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఏంటి? గ్యాస్ యొక్క వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉండిచ్చి దాని టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి అవసరమైన హీట్ని స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా, ద హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆఫ్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్. అదేనా? అలాగే ద హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ గ్యాస్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ ప్రెజర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ రెండింటికి సిపికి సివికి రెండింటికి రేషియో కడుతున్నాం. అర్థమైందమ్మా? మోలార్ స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ ప్రెజర్కి అలాగే మోలార్ స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఆ రెండింటికి రేషియో కడుతున్నాం. దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇక్కడ యాక్చువల్గా సిపి/సివి ఈజ్ ఈక్వల్ టు గామా అనమాట. రెండు స్పెసిఫిక్ హీట్లకి రేషియో కడితే ఆ వాల్యూ గామా వస్తుంది. ఆ గామాని ఎడియాబాటిక్ కాన్స్టెంట్ అంటాం. గామాని ఏమనాలి? ఎడియాబాటిక్ కాన్స్టెంట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం మాక్స్వెల్ ఈక్వేషన్స్ ఉపయోగించుకొని డెరైవ్ చేద్దాం. ఈ ఈక్వేషన్ని మాక్స్వెల్ ఈక్వేషన్స్ ఉపయోగించుకొని డెరైవ్ చేద్దాం. దానికోసం ఇప్పుడు చూడండి, గ్యాస్కి మనం ఎప్పుడైతే కొంత హీట్ని ఇచ్చామో దాని వాల్యూమ్ అనేటువంటి చేంజ్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ వాల్యూమ్ ఎలాస్టిసిటీ ఈ ఈజ్ ఈక్వల్ టు, లేదు బల్క్ మాడ్యులస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? స్ట్రెస్ బై స్ట్రెయిన్ కదా. వాల్యూమ్ స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్. అదేనా? ఇక్కడ గ్యాస్కి ఎప్పుడైతే మనం కొంత హీట్ని ఇచ్చామో దాని వాల్యూమ్లో చేంజెస్ అనేటువంటివి రావడం జరుగుతున్నాయి. కాబట్టి దాని ఎలాస్టిసిటీ చేంజ్ అవుతుంది. కాబట్టి ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? స్ట్రెస్ బై వాల్యూమ్ స్ట్రెయిన్. ఇక్కడ స్ట్రెస్ అంటే ఏంటి? ఫోర్స్ బై ఏరియా కదా. గ్యాస్ను అప్లై చేసిన ఫోర్స్ బై ఏరియా అంటే ప్రెజరే కదమ్మా, అందుకు డీపీగా రాయడం జరుగుతుంది. బై వాల్యూమ్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఇనిషియల్ వాల్యూమ్. ఇక్కడ వాల్యూమ్ తగ్గితే ప్రెజర్ పెరుగుతుంది, అవునా? లేదా ప్రెజర్ పెరిగితే వాల్యూమ్ తగ్గుతుంది. రెండు ఒకదానికొకటి ఆపోజిట్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ సైన్ పెట్టాలి. అర్థందమ్మా? మైనస్ dP/dV/V. లేదు దీన్నే -V ఇంటూ dP/dVగా రాసుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ గ్యాస్ని ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో దాని యొక్క ఎలాస్టిసిటీలో చేంజెస్ వస్తాయి. దేర్ఫోర్ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. గ్యాస్ను అప్లై చేసిన స్ట్రెయిన్ ఏంటి? దాని యొక్క స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా కదా. ఫోర్స్ బై ఏరియా అంటే ప్రెజరే కదమ్మా. దేర్ఫోర్ చేంజ్ ఇన్ ప్రెజర్ స్ట్రెస్ అంటే -dP బై వాల్యూమ్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ dV/Vగా రాయొచ్చు. ఇక్కడ మళ్ళీ ఈ ఎలాస్టిసిటీలో కూడా రెండు రకాలైనటువంటివి రావడం జరుగుతుంది. ఎడియాబాటిక్ ఎలాస్టిసిటీ ఒకటి, ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ ఒకటి. అంటే గ్యాస్ మనం ఎడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ చేస్తున్నాం లేదా ఐసోథర్మల్ ప్రాసెస్లో హీట్ చేయొచ్చు. అందువల్ల ఎలాస్టిసిటీ రెండు రకాలు వస్తున్నాయి. మళ్ళీ ఎడియాబాటిక్ ఎలాస్టిసిటీ, ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ. అందువల్ల ఇక్కడ మనం స్థితిస్థాపకం కట్టాం. స్థితిస్థాపకత అంటే ఏంటి? ప్రతిబలం బై వికృతి. అర్థమైందమ్మా? అలాగే ఇప్పుడు ఈ స్థితిస్థాపకత కూడా స్థిరోష్ణక స్థితిస్థాపకత ఒకటి, అలాగే సముష్ణక స్థితిస్థాపకత ఒకటి ఉంటాయి. కాబట్టి ఈఎస్ ఈటీ ఆ రెంటిని రాద్దాం. ఈఎస్ అంటే ఏంటి? ఎలాస్టిసిటీ అట్ ఎడియాబాటిక్ ప్రాసెస్. అదేనమ్మా. ఈటీ అంటే ఏంటి? ఎలాస్టిసిటీ అట్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్ టీ అని రాసాం, ఎడియాబాటిక్ ప్రాసెస్ ఈఎస్ ఎందుకు రాసాం? ఆల్రెడీ మనం డెఫినేషన్ చెప్పేటప్పుడే చెప్పుకున్నాం. ఎంట్రోపీలో ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఏది కాన్స్టెంట్ అవుతుందమ్మా? ఎంట్రోపీయే కదా. చూడండి, ఎడియాబాటిక్ ప్రాసెస్లో తీసుకుంటే చూడండి, ఎడియాబాటిక్ ఎలాస్టిసిటీ తీసుకున్నట్లయితే అందులో ఎంట్రోపీ కాన్స్టెంట్. అదేనా? ఎడియాబాటిక్ ప్రాసెస్లో టెంపరేచర్ కానీ హీట్ కానీ ఏది కాన్స్టెంట్ అవ్వవు. ఏది కాన్స్టెంట్ అవుతుంది? టెంపరేచర్కి హీట్కి టెంపరేచర్కి కట్టిన రేషియో అంటే ఎంట్రోపీ కాన్స్టెంట్ అవుతుంది అనుకున్నాం. కాబట్టి ఎడియాబాటిక్ ఎలాస్టిసిటీని ఈఎస్గా డినోట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఎస్ కాన్స్టెంట్ కాబట్టి. అలాగే ఐసోథర్మల్ ఎలాస్టిసిటీని ఈటీతో, ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి. అదేవిధంగా ఇక్కడ ఎలాస్టిసిటీని డిఫైన్ చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఎలాస్టిసిటీ మళ్ళీ రెండు రకాలుగా ఉంది. ఎడియాబాటిక్ ఎలాస్టిసిటీ ఒకటి, ఐసోథర్మల్ ఎలాస్టిసిటీ. అంటే ఇక్కడ గ్యాస్ మనం ఎడియాబాటిక్ ప్రాసెస్లో హీట్ చేసినట్లయితే అంటే ఎంట్రోపీని కాన్స్టెంట్గా ఉంచినట్లు లెక్క అనమాట, ఈఎస్. అదేవిధమ్మా, ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఎలాస్టిసిటీ అయితే ఈఎస్ను, ఐసోథర్మల్ ప్రాసెస్లో అయితే టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని ఈటీగాను రాయడం జరుగుతుంది అమ్మా. ఓకే.
ఇప్పుడు ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి ఇంటూ డిపి బై డిటి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎడియాబాటిక్ వెలాసిటీ ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి డిపి బై డివి అట్ కాన్స్టెంట్ ఎంట్రోపీ అలాగే మైనస్ బై టైం లేదు ఈటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి డిపి బై డివి టీగా రాసుకోవచ్చు ఇప్పుడు ఇంట్లోకి రేషియో కట్టండి ఈఎస్ బై ఈటీ కట్టండి ఈఎస్ బై ఈటీ కట్టినట్లయితే వాడు మైనస్ వి డో పీ బై డో విఎస్ బై మైనస్ వి కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకొచ్చాం డో పీ బై డో విటీ అప్పుడు వి క్యాన్సిల్ అయిపోతుంది మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఇంకప్పుడు ఏం మిగులుతుంది ES by ET is equal to dou P by dou VS by dou P by dou VT అదేనమ్మా ఇక్కడ ఇవి క్యాన్సిల్ చేసేకూడదు ఎందుకంటే ఇక్కడ ఇది కాన్స్టెంట్ ఎంట్రోపీ దగ్గర ఉంది ఇది కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఉంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఈక్వేషన్లో ఈ టర్మ్లో నోమినేటర్ని డినామినేటర్ని డోటీతో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి అంటే ఈ ఈక్వేషన్ మనం ఈ విధంగా రాసుకోవచ్చా డో పీ బై డోటీ ఇంటూ డోటీ బై డో విఎస్ బై ఈ ఈక్వేషన్ నోమినేటర్ని డినామినేటర్ని ఎంట్రోపీ టర్మ్ డో ఎస్తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఈ టర్మ్ వస్తుంది కదా అదేందమ్మా ఇప్పుడు దీన్ని మళ్ళీ సెపరేట్గా రాసుకోండి అంటే ఎలాగా డో పీ బై డో టీఎస్ ఇంటూ డో టీ బై డో విఎస్ బై డో పీ బై డో ఎస్ టీ ఇంటూ డో ఎస్ బై డో వి2 ఇప్పుడు మాక్స్వెల్ ఈక్వేషన్స్ మాక్స్వెల్ 4 ఈక్వేషన్స్ని ఒకసారి రాసుకుందాం ఇక్కడ రాసుకుని అప్పుడు దాన్ని సింప్లిఫై చేద్దాం అది ఎందుకంటే ఇక్కడ ఈఎస్ ఈటీఎల్ డిఫైన్ చేసుకుని రెండింటికి రేషియో కట్టాము ఆ తర్వాత ఇప్పుడు మాక్స్వెల్ ఈక్వేషన్స్ రాద్దాం ఓకే ఇప్పుడు చూద్దాం ఈ మాక్స్వెల్ ఈక్వేషన్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఈఎస్ బై ఈటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ డో పీ బై డోటీ డో పీ బై డోటీ అనేటువంటి టర్మ్ ఎక్కడైనా ఉందా లేదు కానీ డోటీ బై డోపీ ఉంది అవునా ఇక్కడ డో పీ బై డోటీ ఎస్ ఉంది కానీ ఇక్కడ డోటీ బై డోపీ ఎస్ ఉంది కాబట్టి దీన్ని రివర్స్ చేసి రాసుకోవచ్చు కదా అంటే ఇక్కడ డో బై డో ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ డో ఎస్ బై డో వి అర్థమైందమ్మా ఇక్కడ డో పీ బై డోటీ ఉంది ఇక్కడ మనకి డోటీ బై డోపీ ఉంది అంటే రివర్స్లో ఉంది ఈ ఈక్వేషన్ రివర్స్ చేసి రాసినట్లయితే డో ఎస్ బై డో విపి ఇంటూ డోటీ బై డో విఎస్ డోటీ బై డో విఎస్ అంటే ఫస్ట్ రిలేషన్ ఏంటి మైనస్ డో పీ బై డో ఎస్ వి ఆ మైనస్ ముందర రాసుకోండి ఇక్కడ ఏం మిగిలింది ఇంకా డో పీ బై డో ఎస్ వి బై డో పీ బై డో ఎస్ ఇక్కడ డో పీ బై డో ఎస్ ఉందా లేదు డో ఎస్ బై డో పీ ఉందా అవునా దీన్ని రివర్స్ చేయండి రివర్స్ చేసినది మైనస్ ఉంది కాబట్టి మైనస్ ముందర రాసుకున్నట్లయితే డో టీ బై డో వి పీ ఇంటూ డో ఎస్ బై డో విటీ డో ఎస్ బై డో విటీ అంటే సెకండ్లో ఏంటి డో పీ బై డో టీ వి అవుతుంది అన్నమాట అదేంటి అంటే ఈ 4 ఈక్వేషన్లు మీకు గుర్తున్నప్పుడే ఇది రాయగలరు అదేందమ్మా ఈ 4 ఈక్వేషన్స్ని గుర్తుపెట్టుకుని ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇప్పుడు ఇది ప్రెజర్కి సంబంధించిన టర్మే ఇది ప్రెజర్కి సంబంధించిన టర్మే కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసేయచ్చు అప్పుడు డో ఎస్ బై డో వి బై డో టీ బై డో వి మొత్తానికి ప్రెజర్ రాసుకోవచ్చు కదా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి అలాగే ఈ టర్మ్ కూడా పైన కింద నోమినేటర్ డినామినేటర్లో వాల్యూమ్ సంబంధించిన టర్మే కాబట్టి డో పీ బై డో ఎస్ బై డో పీ బై డో టీ వాల్యూమ్గా రాసుకున్నట్లయితే ఇక్కడ డో పీ కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు నీకు ఏం మిగులుతుంది ఇక్కడ చూడండి therefore ES by ET is equal to dou S by dou T P into dou T by dou S V అవుతుంది ఇది రివర్స్ అవుతుంది కదా డో టీ పైకి వెళ్ళిపోతుంది అర్థమైందమ్మా దీన్ని సింప్లిఫై చేస్తే డో ఎస్ బై డో టీ పీ ఇంటూ ఈ డో టీ పైకి వెళ్తుంది కాబట్టి డో టీ బై డో ఎస్ వి వస్తుంది ఇప్పుడు దీన్నే మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు డో ఎస్ బై డో టీ పీ బై డో ఎస్ బై డో టీ విగా రాసుకోవచ్చా
అదేనమ్మా ఈ టర్మ్ని ఇక మల్టిప్లై చేసిందని డివైడ్ చేసే విధంగా కిందకి తీసుకొచ్చామనుకోండి, రివర్స్ చేసి రాసుకోవచ్చు కదా. అప్పుడు ∂S/∂TP/∂S/∂TV అవుతుంది. అదేందమ్మా ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే నోమినేటర్ డినామినేటర్ని కూడా టీతో మల్టిప్లై చేశారు అనుకోండి, T ఇంటూ ∂S/∂TP/T ఇంటూ ∂S/∂TP. ఇప్పుడు టీని లోపల తీసుకెళ్ళిపోతే ES/ET ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, T ఇంటూ ∂S/∂TP/T ఇంటూ ∂S/∂TP. ఇక్కడ T ఇంటూ ∂S అంటే థర్మోడైనమిక్ సెకండ్ లా ప్రకారం ∂Q కదా, ∂Q/∂TP. అదేనమ్మా ఇక్కడ ∂Q/∂TP అంటే CPA కదా. మనకి డెఫినేషన్ ప్రకారం CP ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, dQ/dt అట్ కాన్స్టెంట్ ప్రెషర్. అలాగే CV ఈజ్ ఈక్వల్ టు కూడా ఏంటి, ∂Q/∂T అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అందువల్ల దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, CP/CVగా రాసుకోవచ్చు. అదేవిధంగా అంటే గ్యాస్ యొక్క 2 మోలార్ స్పెసిఫిక్ హీట్ల యొక్క రేషియో అనేది ఎడియాబాటిక్ ఎలాసిటీకి ఐసోథర్మల్ ఎలాసిటీకి ఉన్నటువంటి రేషియోకి ఈక్వల్ అవుతుంది. అంటే therefore CP/CV ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, ES/ET. అది అంటే గ్యాస్ యొక్క 2 మోలార్ స్పెసిఫిక్ హీట్ల యొక్క రేషియో కావాలి అంటే మనం తీసుకున్నటువంటి ఆ సబ్స్టెన్స్ యొక్క ఎడియాబాటిక్ ఎలాసిటీకి ఐసోథర్మల్ ఎలాసిటీకి రేషియో కట్టినట్లయితే అదే ఎడియాబాటిక్ కాన్స్టెంట్ గామా అవుతుంది. ఈ విధంగా మనం గ్యాస్ యొక్క 2 స్పెసిఫిక్ హీట్ల యొక్క రేషియోకి ఈక్వేషన్ కట్టవచ్చు. అదే మనం నెక్స్ట్ క్లాస్లో డిఫరెన్స్ ఆఫ్ 2 స్పెసిఫిక్ హీట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే CP-CVని ఫైండ్ అవుట్ చేద్దాం. ఐడియల్ గ్యాస్కి రియల్ గ్యాస్కి కూడా గ్యాస్ యొక్క 2 స్పెసిఫిక్ హీట్ల మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా, ఈ రిలేషన్స్ ఆడడానికి అవకాశం ఉంది. ఓకే.